అండి రీసెంట్గా మా ఊళ్ళో ఒక ఘటన ఒకటి జరిగిందండి. ఆ ఘటనని నాకైతే చాలా బాధ అనిపించింది. ఎలాగంటే ఒక 2 నెలల క్రితం అండి. 2 నెలల క్రితం నేను అలా లీవ్లో ఉన్నాను. ఇలా ఒకళ్ళ పెళ్ళి, నువ్వు పలానా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాలరా అని చెప్పి మా అమ్మ చెప్పిందండి. ఎవరి పెళ్ళి అంటే ఇలా పలానా వాళ్ళ పెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్ళి వచ్చాను. సరే అయితే పలానా వాళ్ళు అయితే వాళ్ళు మా వాళ్ళ ఫ్రెండ్సే కదా చెప్పి మా వాడికి చెప్తే సరే మేము వెళ్తారా, నువ్వు వస్తావా అంటే వస్తాను రా అంటే సరే అని చెప్పి పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్ళికాడ నుండి మొత్తం భోజనాలు అవి చేసి తర్వాత ఖర్చు అయితే సెలవు అయిపోయింది. అది సెలవు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డ్యూటీకి వచ్చేసాను. డ్యూటీకి వచ్చాక మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ గారు ఒక 2 ఫోటోలు పెట్టాడు. ఫోటోలు పెట్టి ఇది ఎవడో గుర్తుపట్టావా అని. గుర్తుపట్టారు ఎవర్రా అంటే ఏమైందిరా అంటే ఇలాగా సూసైడ్ చేసుకున్నాడు రా. ఊరి అమ్మది సూసైడ్ చేసుకుంటాం ఏంట్రా, మొన్న కదా పెళ్ళి అయింది ఏంటంటే అదే ఏదో ఫ్యామిలీ గొడవ అంట, ఆ పిల్ల ఈడే దెబ్బలాడుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఊరి అమ్మ దెబ్బలాడుకుంటే సూసైడ్ చేసుకుంటాం ఏంట్రా మరి అంతలాగా అంటే ఇప్పుడు తెలుసా ఈ సూసైడ్ చేసుకుంటా ముందు ఒక 1 రోజు ముందు ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పి పాపం ఇటు తట్టుకోలేక మా అమ్మాయి అస్థికలు గట్ట పట్టుకెళ్ళి కాశీలో గట్ట కలిపి వచ్చి అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి లెటర్ రాసి అమ్మ నాన్న జాగ్రత్తగా ఉండండి, అత్తయ్య మా జాగ్రత్తగా ఉండండి, మా ఇద్దరికి ఎప్పుడు ఇలాగే గొడవలు అవుతూ ఉండి చిన్న చిన్న గొడవలు అలా అవుతూ ఉండి మళ్ళీ కలిసిపోయేవాళ్ళు. మామూలుదే కదని చెప్పి నేను మామూలుగా గొడవ పడ్డాం. అది ఎందుకు చేసుకుందాం మొత్తం గొడవ తట్టుకోలేక ఆత్మహత్య చూసే ఊరే వేసుకుంది. ఇంక నా వల్ల కూడా అవుతలేదు. ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు ముందు 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుని ఒక మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత ఈడు చెప్పండి దీన్ని బట్టి ఇంకా పెళ్లి ఫోటోలు కూడా రాలేదు. ఇంకా ఏం చెప్పండి, సూసైడ్ చేసుకుంటే ఏముందండి. అబ్బాయి ఇప్పుడు మా ఆయన తిట్టాడు, మా అమ్మ తిట్టింది, మా అక్క కొట్టింది అని చెప్పి అందరూ చచ్చిపోతే ఇంకెవరు ఉంటాడు భూమి మీద. అది దీన్ని బట్టి ఇది ప్రతి దానికి సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదండి. చూడండి, ముందు ఎవరికైనా చెప్పండి. ఫ్రెండ్స్ ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, అలా కాదురా ఇలా కాదురా అలా కాదని చెప్పి ఎవరో ఒకరు ఉంటారు కదా. అంతేగాని ఎవరు లేరు నాకు, నన్ను మా ఆయన తిట్టాడు, మా అమ్మ కొట్టింది, మా నాన్న తిట్టాడు అని చెప్పి చచ్చిపోతే ఏముందండి ఉపయోగం. ఇప్పుడు చూడండి, కొత్తగా పెళ్ళి అయింది పాపం, ఇంకా 2 నెలలు అవ్వలేదు. మా అమ్మాయి చనిపోయింది, ఆ అబ్బాయి చనిపోయాడు. అమ్మాయి యొక్క కుటుంబానికి బాధ, అబ్బాయి కుటుంబానికి బాధ. అలాంటి ఇలాంటి పనులన్నీ తప్పండి. ఏదైనా కొంచెం చేసే ముందు కొంచెం ఆలోచించి మనం ఏమైనా డిసిషన్ తీసుకుంటే మనకే బాగుంటుందండి, మా వెనకాల కూడా బాగుంటుంది. ఏమంటారు? ఓకే, ఉంటానండి. జై హింద్.